సో అలాగే ఇప్పుడు మనం ఫైనల్గా సార్ ఇప్పుడు ఎక్కువగా వింటున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే చిన్న వయసు ఒక 20 సంవత్సరాల అబ్బాయి నుంచి ఒక 70 సంవత్సరాల వరకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే కార్డియాక్ అరెస్ట్. సార్ ఇప్పుడిప్పుడే యోగాకి లేదా జిమ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. మొన్న న్యూస్లో మనం చూసాం ఒక అబ్బాయి జిమ్లో ఎట్ దట్ స్పాట్ పడిపోవడం జరిగింది. అంటే ఇలాంటి కేసులు జరగడం వల్ల ఆ ముందుకేసిన ఆ ఒక్క స్టెప్ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు. సో ఈ కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే యోగా ఎంతవరకు పనిచేస్తుంది డాక్టర్? అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్న చాలా అవసరం. చాలా మంచి ప్రశ్న అడిగారు, ప్రజలకు ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో వార్తలు వింటూ ఉంటే, వార్తాపత్రికలు కానివ్వండి, టీవీ న్యూస్లో చూస్తూ ఉంటే, జిమ్ చేస్తూ చేస్తూ ఒక కుప్పకూలిన ఒక ట్రైనర్. ఇప్పుడు కన్నడ యాక్టరు ఆయన పేరు గుర్తులేదు కానీ నాకు, ఆయన చిన్న వయసులో చనిపోయినారు, హీరో. పేర్లు చెప్పకూడదు మనం. అందువలన ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చూడబోతే వాళ్ళు చూస్తే ఎంత హెల్దీగా ఉంటారంటే, వాళ్ళ బాడీ చాలా ఫిట్నెస్లో ఉంటారు, చాలా హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వీటి వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో దాన్ని చూసి ఈ ప్రమాదాలు ఇలా జరుగుతున్నాయని చాలామంది ఎక్సర్సైజ్కు దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలకు మనం ఏ సలహా ఇవ్వచ్చు అంటే, ఇక్కడ భారతదేశ వాతావరణానికి జిమ్ ఎక్సర్సైజులు అందరికీ సూటబుల్ కాదు. ఒక పర్టికులర్ పీపుల్కి, అంటే స్పోర్ట్స్ ఆడాలనుకున్న ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సనల్స్కి తప్ప కామన్ పీపుల్కి జిమ్ ఎక్సర్సైజులు సూటబుల్ కాదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, కామన్ పీపుల్కి అందరికీ కూడా యోగిక్ ఎక్సర్సైజెస్ ఈజ్ మోర్ సూటబుల్. ఇప్పుడు సూర్య నమస్కారాలు కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత ప్రాణాయామాలు, ఇవి 12 సంవత్సరాల వయసు నుంచి అంటిల్ లాస్ట్ బ్రెత్, చనిపోయే ముందు వరకు కూడా చేయొచ్చు. ఇది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, మన యోగిక్ ఎక్సర్సైజెస్. మన వాతావరణానికి, మనది ఉష్ణమండలంలో ఎప్పుడు కూడా బాడీని స్ట్రెచ్ చేయాలి. అదే శీతల ప్రదేశాలలో, అంటే వెస్టర్న్ పీపుల్కి, వాళ్ళకు రిగరస్గా ఉండాలి, యాక్టివిటీ రిగరస్గా ఉండాలి, స్పీడ్ ఉండాలి. సో వాళ్లకు ఉపయోగపడుతుంది అది, ఎందుకంటే బాడీ వార్మప్ అవుతుంది. మనకు అది కాదు, మనకు స్ట్రెచెస్ కావాలి. సో యోగా అనేది వెరీ కంఫర్టబుల్ ఫర్ ఆల్ ద ఏజ్ పీపుల్. ఇండియన్ బార్న్ పీపుల్కి యోగా అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఓకే, ఎవరైనా వయసులో ఉండి లేదంటే ఏదైనా ప్రొఫెషనల్స్గా మారాలని, కండలు పెంచాలని జిమ్లో చేరి జిమ్ ఎక్సర్సైజులు చేయొచ్చు. కానీ సాధారణమైనటువంటి గృహిణులు కానివ్వండి, సాధారణమైనటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, కామన్ పీపుల్కి, వర్క్ చేసుకునే వాళ్ళకి యోగా అనేది చాలా ఉత్తమమైనటువంటి వ్యాయామం. యోగాసనాలు చేస్తూ ఉంటే ఎటువంటి రుగ్మతలు కానివ్వండి, హార్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మొత్తం శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా పోయి ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరు. ఇది మనకు కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతులు కాబట్టి మన వాళ్ళు అన్ని రీసెర్చ్ చేసి దీనిపైన సమాజానికి అందించారు. మన యోగులు, హఠయోగం చేసే హఠయోగులు వందల సంవత్సరాలు, 200, 300, 400 సంవత్సరాలు కూడా జీవిస్తూ ఆరోగ్యంగా ఉంటూ ఎటువంటి రోగానికి గురి కాకుండా ఉన్నారు. అది మన కళ్ళ ఎదురుగానే కనిపిస్తుంది. 120 సంవత్సరాలు కాశీలో ఒక ఆయన ఉన్నాడు, మొన్న మోడీ దగ్గర అవార్డు తీసుకున్నారు. అంటే ఎటువంటి వ్యాధి లేదు. సో మన యోగా అనేది అంత గొప్ప మంచి ఎక్సర్సైజు బాడీకి. ప్రపంచం అంతా కూడా ఈరోజు యోగాను గుర్తించింది. సో నేనైతే మనస్ఫూర్తిగా ప్రేక్షకులకి యోగా ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ద పీపుల్ అని చెప్పేసి నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే నేను కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో
నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు. దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.